మా జిల్లాలో ఒక ఆర్డెస్ ఫ్యాక్టరీ, మా జిల్లాలో ఒక బీడిఎల్, మా జిల్లాలో ఒక బిహెచ్ఎల్, మా జిల్లాలో ఒక ఇక్రిసాట్, ఓడిఎఫ్. మీరు చెప్పండి, ఏం చెప్పగలుగుతారు? ఈరోజు మేము రాహుల్ గాంధీ గారి ముత్తాతలు, తాతలు, తండ్రి, నాయనమ్మ, తల్లి సోనియా గాంధీ వీళ్ళు చేసిన ఏదైతే పనులున్నాయో అవన్నీ నేను సంగారెడ్డి పటాన్చెరులో నేను చూపెట్టు. ఇప్పుడు నేను చెప్తున్నా ఇవన్నీ ఉన్నాయి. మరి మీరు ఏం ఘనకార్యం చేసిర్రని 12 ఏళ్ల సంబరాలు చేసిర్రు. ఎంతసేపు సోషల్ మీడియాలో చూస్తున్నాం, బ్రేక్ జవహర్లాల్ నెహ్రూ రూల్, బ్రేక్ బ్రేక్. మీకు ఓన్లీ అంటే ఇంతేనాయిగా, ఓన్లీ మీకు బ్రేకేనా? ఒక్క మాటనా? అది ఒకటి ఉంది, అది ఉందా? రాహుల్ గాంధీ గారు మన జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది ఒకటి ఉంది, ఒకటి మొన్న వచ్చింది సోషల్ మీడియాలో. ఎవరి దగ్గర నన్ను ఉంటే చెప్పండి, చదువుతా. అరే ఒక దాంట్లో సోషల్ మీడియాలో వచ్చింది ఎవరితోనో, జర చూడు శివ. జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది చాలా ఉన్నాయి కదా, నోటికి లేవు నాకు. అది అంటే మన జిల్లా అని చెప్పేసిన. సోదరులారా, దేశ ప్రజలారా, అందుకే చెప్తున్నాము, అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం దేశ ప్రజలకు ఉన్నది. ఇది దేశ ప్రజలు గమనించండి. యువతి యువకులు ఆవేశంతో పోయి ఇప్పుడు మీరందరూ మతానికో దేవుని పేరు చెప్తున్న నాయకులకు ఓట్లేస్తున్నారు. దేవుడిని అందరూ మొక్కుతాం, దేవుళ్ళని అందరూ పూజిస్తాము. కాంగ్రెస్ వాళ్ళు మొక్తారు, బీఆర్ఎస్ వాళ్ళు మొక్తారు, కమ్యూనిస్టులు మొక్తారు, బీజేపీ వాళ్ళు ఒక్కలే కాదా. కాబట్టి ఇదేదో అసలు దేవుళ్ళకు మిగతా పార్టీలకు బంధం కూడా దిగొట్టేట్టున్నారా వీళ్ళు? ఈ దేవుళ్ళ మీదనే బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తురా, దేవుళ్ళ మీదనే బీజేపీ వాళ్ళు కుట్రలు చేస్తురా. ఇక దేవుళ్ళని వేరే పార్టీలు ఎవరు మొక్కొద్దు, బీజేపీ వాళ్ళు మొక్కుతున్నారు, మేమే మొక్తాము. అరే కాబట్టి ఇది కూడా దేశ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి ఏది ఏమైనా ఈ దేశానికి, అది కాదు ఈ దేశానికి ఎస్ నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. శ్రీశైలం డ్యామ్ ఇవి కూడా మోడీ కట్టిండు. ఏం కుంపతీసి లేదు కదా, సాల్పట్టి కదంతా. సరే ఏది ఏమైనా మాకైతే ఒకటి చేస్తారు వీళ్ళు. రాహుల్ గాంధీ గారి కుటుంబము దేశ ప్రజలకు జీవనోపాధి, ఈ ఫ్యాక్టరీలన్నీ దేశ ప్రజల ఆస్తులుగా చేసారు. బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ ఫ్యాక్టరీలన్నీ అమ్మేసి ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యం ఎత్తేసిరనుకో దేశ ప్రజల భద్రత ఖతమైనట్టే. బీజేపీ నెక్స్ట్ అదే. బీజేపీ ఆలోచన ఏంటంటే 4వ సారి కూడా మళ్ళా అవకాశం దేశ ప్రజలు ఇస్తే ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. రాహుల్ గాంధీ ఏమంటుండు? సంవిధాన్ బచావ్ और संविधान बचा लो, देश की जनता भी बच जाएगा. संविधान बचाओ, अंबेडकर का जो आर्टिकल है, इसलिए राहुल जी हर एक पार्लियामेंट में यही बात किए है, भाई संविधान बचाओ. संविधान तोड़ने का कोशिश बीजेपी कर रहा है. संविधान को बचाने के लिए देश की जनता सोच लिए. यही बात राहुल जी तो हर एक पार्लियामेंट में बहुत बार बात किए थे. इसलिए देश का जनता सोचो, जिस दिन अंबेडकर का संविधान रहेगा जब तक देश का जनता सेफ्टी में रहेगा. अगर संविधान गया देश की जनता सुकून चले गया.
यही देश का जनता सोचने की जरूरत है। यही बात राहुल जी पार्लियामेंट में बात कर रहे हैं। అంటే వాస్తవానికి కూడా డబ్బులు మాకు ఇబ్బందిగానే ఉంటుంది, ఇన్ని సైకిళ్ళు కాబట్టి కష్టంతోనే చేస్తుంటాము.